భారత్ అమ్ముల పొదిలోకి మరో మిస్సైల్ పవర్ హౌస్ చేరనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన స్టెల్త్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ తారాగిరి ఏప్రిల్ 3న అధికారికంగా నౌకాదళంలోకి ప్రవేశించనున్నట్లు రక్షణ రంగ అధికారులు తెలిపారు. అత్యాధునిక ఆయుధాలు, రాడార్ల వ్యవస్థతో నిర్మించిన యుద్ధ నౌక విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా నేవీ అమ్ముల పొదిలోకి చేరనుంది. భారత్ యుద్ధ నౌకల నిర్మాణం, రూపకల్పనలో స్వయం సమృద్ధి శక్తిగా ఎదుగుతుందని చెప్పడానికి తారాగిరి నిదర్శనం. ఈ నౌక 6,670 టన్నుల బరువుతో ప్రాజెక్టు 17A క్లాస్లో 4వ నౌకను రూపొందించారు. మాస్గౌ డాక్ షిప్ బిల్డింగ్ లిమిటెడ్ దీనిని నిర్మించింది. కంబైన్డ్ డీజిల్ లేదా గ్యాస్ ప్లాంట్తో నడిచే తారాగిరి అధిక వేగం, అత్యధిక కాలం ప్రయాణించే శక్తితో బహుముఖ నౌక కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ప్రపంచ స్థాయి ఆయుధాగారం ఈ నౌక సొంతం. ఇందులో సూపర్ సోనిక్ వేగం కలిగిన బ్రహ్మోస్ వంటి ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణులు, మధ్యస్థ స్థాయి ఉపరితలం నుంచి గగనతలంపైకి ప్రయోగించే క్షిపణులు, ఒకేసారి పలు లక్ష్యాలను గుర్తించి ట్రాక్ చేయగల మల్టీఫంక్షన్ రాడార్, ప్రత్యేకతలతో శత్రు జలంతర్గాములపైకి దాడి చేయగల యుద్ధ సామాగ్రి ఐఎన్ఎస్ తారాగిరిలో ఉంటాయి.